ఇలాగే మాట్లాడతా. నా ధర్మం గురించి నువ్వు మాట్లాడితే నీ మతం గురించి నేను ఇలాగే మాట్లాడతా. ఈయన సందేహం ఏదో అడుగుతున్నాడు, ఆ సందేహం విని నివృత్తి చేద్దామా? నాదొక చిన్న సందేహం అడిగేద్దామా? క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితము మానవుడు ఇనుము కనుగొన్నాడని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు చాలా స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు. కానీ మన హిందూ దేవీ దేవతలు మాత్రము కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కత్తులు, త్రిశూలాలు, బల్లాలు, కొడవళ్ళు పట్టుకుని వారు ఫోటో షూట్లకి ఫోజులు ఇచ్చారు. ఈ యొక్క దేశంలో లాజిక్ అడగకూడదు, ధర్మాన్ని ప్రశ్నించకూడదు, నువ్వు దేశద్రోహం అవుతావు, సత్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాం. అది ఈయన సందేహం. ముందుగా ఏంటంటే ఫస్ట్ పలకడం నేర్చుకో. అది ఆర్కియలాజికల్ కాదు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇది. రెండో విషయం ఏంటంటే మీరు మీ సిలువ దేవుడు పూర్వం 3000 సంవత్సరాల క్రితం కనుక్కున్నానని మీరు చెప్తున్నారు. కనుక్కున్నాను అంటే వాళ్ళేం క్రియేట్ చేయలేదుగా, ఉన్నదాన్నే కనుక్కున్నారుగా. దాన్ని రీసెర్చ్ అంటారు కదా మీరు. రీసెర్చ్ అంటే ఏంటి? ఉన్నదాన్ని మళ్ళీ వెతకడం. ఆల్రెడీ అవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాయి, మీరు వెతకడం లేట్ చేశారు అంతే. అయినా జరిగింది మా దేవి దేవుళ్ళు త్రిశూలాలు, ఖడ్గాలు, బల్లాలు, 3 మేకులు ఇవన్నీ కూడా పట్టుకున్నారు. తర్వాత మీ వాడు వస్తారు, వాడు కొడదామని. అయితే ఎప్పుడు పూర్వయుగాల్లో 4 యుగాలు ఉంటాయి, తెలుసు తెలియదు మరి నీకు. ఇవన్నీ మనం చదవంగా, పురాణాలు చదివితే మళ్ళీ మా బుక్కు పుక్కిడి పురాణం అని తెలిసిపోతుంది కాబట్టి నువ్వు చదవు. కానీ మాకు తెలుసు కదా అదేంటో. కాబట్టి ఫస్ట్ చదువు, పురాణాలు చదువు. అది కుదరదు. పేరు మాత్రం హిందూ దేవుళ్ళది పెట్టుకున్నావు, మాట్లాడేది మాత్రం వ్యతిరేకంగా. కాబట్టి మా నాన్నని నేను చెప్పుకుంటా గర్వంగా. మరి మీ నాన్నని ఎందుకు మీ నాన్నని చెప్పుకోలేకపోతున్నావు నువ్వు గర్వంగా? అంటే మా నాన్న కన్నా మీ నాన్న పొట్టిగా ఉన్నాడనా, లేదంటే ఏమిటి పరిస్థితి కదా? కాబట్టి అయినా మా వాళ్ళు బాగా స్టిల్ ఇస్తున్నారు అంటున్నావు కదా, మరి మీ వాడింటారు ఒకే స్టిల్లో ఉంటాడు, బోర్ కొట్టదా మీ వాడికి? ఆ 3 మేకులు 2 కర్రలు అంతేనంటావు? ఇంకా ఇలాగే మాట్లాడతా. నా ధర్మం గురించి నువ్వు మాట్లాడితే నీ మతం గురించి నేను ఇలాగే మాట్లాడతా. నువ్వు మతం మారిన వాడివి, నీకే అంత ఇది ఉంటే నా మతంలో ఉంటూ నా దేవుళ్ళు అంటూ ఉంటే నాకెలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. పిచ్చి పిచ్చిగా హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడేవంటే గుడ్డాలు ఉడదీసి గుండు గీయించి గాడిద మీద తిప్పిస్తా. ఏమనుకుంటున్నావు? అర్థమవుతుందా? ఖబర్దార్. ఎవరైనా సరే తెలుసుకుని మాట్లాడండి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రతి హిందువు కూడా లేస్తాడు, ఇలాగే మాట్లాడతాడు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.